నేను మీ ప్రియాంక. వెల్కమ్ టు లెర్నింగ్ లెన్స్ ఛానల్. ఇవాళ మనం గులాబ్ జామున్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాకెట్ గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ తీసుకొని ఒక చిన్న బౌల్లో మెషర్ చేసుకొని ప్లేట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అదే బౌల్లో ఈక్వల్ క్వాంటిటీలో షుగర్ని ఇంకొక పెద్ద బౌల్లో వేసుకోండి. అండ్ అదే క్వాంటిటీలో వాటర్ని కూడా మనం తీసుకొని ఈ బౌల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టి షుగర్ని మెల్ట్ అవ్వనివ్వాలి. షుగర్ మెల్ట్ అయ్యేలోపు మనం ఈ గులాబ్ జామున్ మిక్స్ పౌడర్లోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా డౌని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ డౌలో నుంచి చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని ఇలా బాల్స్ లాగా చుట్టుకోవాలి. ఇలా రెండు చేతుల మధ్యలో పెట్టుకొని ఇలాగా బాల్స్ని రోల్ చేసుకోవాలి. ఈ పిండి మొత్తాన్ని ఇలాగా బాల్స్గా చేసుకోవాలండి. మధ్యలో మనం షుగర్ని కలుపుకుంటూ ఉండాలి. 4-5 ఇలాచీ దంచి ఆ పౌడర్ని ఈ షుగర్లోకి వేసుకోండి. అప్పుడు ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది మనకి. ఈ గులాబ్ జామున్ మనం నేతితో తయారు చేస్తున్నామండి. కాబట్టి డీప్ ఫ్రైకి సరిపడా నేతిని మనం ఈ ప్యాన్లోకి యాడ్ చేసుకొని వేడవనివ్వాలండి. ఈ గులాబ్ జామున్ అంటే మా పిల్లలకి చాలా ఇష్టము. అందుకని మేము ఇంట్లో ఎక్కువగా తయారు చేస్తాము. చూడండి, ఇలా పగులు లేకుండా బాల్స్ని తయారు చేసుకోవాలి. ప్యాన్కి సరిపడినన్ని మనం బాల్స్ని యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. ఫ్రై చేసాక వాటిని మనం షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవాలి. వెంటనే మనం షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవాలి. మళ్ళీ సెకండ్ బ్యాచ్లో ప్యాన్కి సరిపడినన్ని గులాబ్ జామున్స్ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ అన్నిటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా అప్పటికప్పుడు పిల్లలు అడిగినా కానీ ఈజీగా త్వరగా చేసి ఇచ్చేయచ్చు. ఈ రెసిపీలో మెయిన్ బాల్స్ అనేవి పగుళ్ళు లేకుండా చూసుకోవాలి. పగుళ్ళు వస్తే ఆయిల్లో మొత్తం స్ప్రెడ్ అయిపోతాయండి. కాబట్టి పగుళ్ళు లేకుండా రోల్ చేసుకోవడమే ఈ రెసిపీలో మెయిన్ ట్రిక్. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ముందుగా వేసిన బాల్స్ మనకి త్వరగా షేడ్ వచ్చేస్తాయి. అవి ముందుగానే తీసేసుకొని మనం షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకోవాలి. ఎక్కువ బ్రౌనిష్ కలర్ వచ్చేస్తే టేస్ట్ స్పాయిల్ అవుతుందండి. కాబట్టి చూసుకొని మనం కలర్ షేడ్ చూసుకొని మనం తీసేసుకొని షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవాలి. అంతే అండి, టేస్టీ గులాబ్ జామున్ రెసిపీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.